లోకమాలిలు మనం అంటకుండా మనము జాగ్రత్త పడాలి. లోకమాలి మనం అంటకుండా మనం జాగ్రత్త పడాలి. మరీ జాగ్రత్త అంటే ఎందుకంటే ఉన్నారు లోకంలో మనుషులు ఉన్నారు, మనం ఉన్నాము. మనం ప్రత్యేకించబడిన జనం, మనం ప్రత్యేకించినటువంటి జనంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ పిలుపును అందుకున్నటువంటి మనము మరీ జాగ్రత్తగా ఉండాలంటే అందుకని ఇంకా ఉండాలంట సత్ప్రవర్తన కలవారే. మంచి ప్రవర్తన కలవారి అప్పగించుకోమన్నాడా? అప్పుడు చెడ్డ ప్రవర్తన కలవారిగా అప్పగించుకోమన్నాడా? మంచి ప్రవర్తన కలవారిగా మన ఆత్మ దేవుడికి అప్పచెప్పుకోవాలి. అంతేగాని ప్రభా నా ఆత్మ నీకు అప్పచెప్పేశాడు అని మన లోకంలో గమనించా, లోకంలో ఉన్న మనుషుల వరే మనం గడిపించా, లోకంలో ఉన్న మనుషులు ఎలా జీవిస్తున్నా అలాంటి జీవితం జీవించా. అది అలా జీవిస్తే సత్ప్రవర్తన అవ్వదు, అది మంచి ప్రవర్తన అవదు. కాబట్టి మనం ఏం పెట్టారా, ఏం కలిగి ఉండాలంటే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. ఎలాగ అప్పగించుకోవాలి? మంచి ప్రవర్తన గలవాడిగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త ఏం చేయాలంటే మన ఆత్మని మంచి ప్రవర్తన కలిగి మనము ఆయనకి అప్పగించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. అదే పేతురు రాసిన మొదటి పత్రికలోనే మరొక మాట అంట, 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఏక మనస్కులై ఒకరి శుభ దుఃఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులుగా ఉండుడి. హల్లెలూయా.